Hello students, our topic name is one word substitutes. Our topic name is one word substitutes. It is a grammar topic. Okay, it is the 11th question in our model paper. It consists 4 marks. In the examination, we will get 6 questions for this topic, but we need to write only 4 questions. Each question carries 1 mark. 4 ones are 4 marks. Okay. In the previous 3 classes, we have completed 46. We have completed 46 one-word substitutes. Okay. Today, I am going to teach you from the 47th one. Okay. See the textbook. The page number is 42. The page number is 42. Okay, students. See the textbooks. Fanatic. A person with extreme and irrational beliefs in politics or religion. A person with extreme and irrational beliefs in politics or religion. అంటే కొందరికి పిచ్చి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మతం గురించి కానీ రాజకీయాలంటే కానీ కొన్ని పొలిటికల్ పార్టీస్లో కొంతమంది కార్యకర్తలు ఉంటారు. ఆ పార్టీ అంటే వాళ్ళకి పిచ్చిగా దానికోసం ప్రాణమైన పోగొట్టుకుంటారు. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు చూడండి, సినిమా హీరోస్ వాళ్ళ యొక్క ఫ్యాన్స్ వీరాభిమానం, వాళ్ళ కోసం అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దాన్ని ఏమంటారు అంటే పిచ్చి, మూఢభక్తి అంటారు అన్నమాట. దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ fanatic. A person with extreme and irrational beliefs in politics or religion. ముఖ్యంగా రిలీజియన్ లో, పాలిటిక్స్ లో ఈ యొక్క పిచ్చి అంటే అభిమానం. ఈ అభిమానం అనేది విపరీతమైన అభిమానం ముదిరితే ఏమైతే పిచ్చి అవుతుంది. నెక్స్ట్, ఫెమినిస్ట్. ఏ పర్సన్ హూ ఫైట్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్. ఫెమినిస్ట్, ఏ పర్సన్ హూ ఫైట్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్ అంటే he belongs to male category, but he fights for the rights of women. He fights for women is called feminist. He belongs to male category, but he fights for the rights for women is called feminist. అంటే స్త్రీవాది, స్త్రీల హక్కుల కోసం పోరాడే వ్యక్తి అనమాట. నెక్స్ట్, గ్యారేజ్. ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ కార్స్. గ్యారేజ్ అంటే మనకు తెలిసి ఉంటుంది, మెకానిక్ షెడ్ అంటే చూడండి, కార్లు కానీ బస్సులు కానీ అక్కడ నిలుపుదల చేస్తారు అన్నమాట. గ్యారేజ్ మీన్స్ ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ కార్స్ ఆర్ అదర్ మోటార్ వెహికల్స్ ఇస్ కాల్డ్ గ్యారేజ్. నెక్స్ట్, గ్లోసరీ. A list of terms in a text with their explanation. A list of terms. Terms means words. A list of words in a text with their explanation. You can see in the textbook after prose lesson and poetry the glossary. Glossary means meanings and with their explanation. A list of terms అంటే critical words కు మనకు ఈజీ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి మీనింగ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటే ఇట్ ఈస్ కాల్డ్ గ్లోసరీ అంటారు అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ గ్లోసరీ. నెక్స్ట్, గ్లటన్ మీన్స్ వన్ హూ ఈట్స్ ఎక్సెసివ్లీ. అంటే ఇది గ్లటన్ వన్ హూ ఈట్స్ ఎక్సెసివ్లీ అంటే విపరీతంగా తినేవాడు, అధికంగా తినేవాడు, తిండిపోతు అంటారు. ఏమంటారు? తిండిపోతు. అధికంగా తింటారు. ఆడి కడుపు నిండలేదా వాడికి అర్థం కాదు. నెక్స్ట్, గ్రెగోరియస్. ఆఫ్ పీపుల్ హూ లవ్ ద కంపెనీ ఆఫ్ అదర్స్. హ్యూమన్ బీయింగ్స్. మ్యాన్ ఈజ్ ఎ గ్రెగోరియస్ పర్సన్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గ్రెగోరియస్ పీపుల్. అంటే
మనుషుల సాన్నిధ్యం కోరుకునే వాళ్ళు అంటే ఇతరుల సాన్నిధ్యం కోరుకునే వాళ్ళని గ్రెగోరియస్ అంటారు అనమాట. అంటే సంఘజీవి అనమాట. సంఘంలో కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళని గ్రెగోరియస్ అంటారు అనమాట. గ్రెగోరియస్ మీన్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్స్ ద కంపెనీ ఆఫ్ అదర్స్. అంటే వాడికి నవ్వాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి, ఒంటరిగా అసలు కూడా అనమాట. ఈజ్ ఏ గ్రెగోరియస్ పర్సన్. నెక్స్ట్ జిమ్నాసియం. జిమ్నాసియం, a room that has equipment for physical exercises. A room that has equipment for the physical exercises. అంటే జిమ్నాషియం అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ జిమ్, వ్యాయామశాల. అంటే ఏ రూమ్ దట్ హ్యాస్ ఎక్విప్మెంట్ ఫర్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్. అంటే శారీరక వ్యాయామాలు చేయడానికి ఒక ఆ యొక్క వస్తువులను కలిగినటువంటి రూమ్ నే జిమ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ జిమ్నాసియం. నెక్స్ట్ హెర్బేరియం, ఏ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్. హెర్బేరియం, ఏ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్. అంటే బాటనీ స్టూడెంట్ కి చాలా అవసరం ఇంటర్మీడియట్ లో. అంటే ఈ యొక్క మొక్కల్ని సేకరించి, చనిపోయిన మొక్కల్ని సేకరించి వాటి యొక్క బుక్ లో పేస్ట్ చేసి దాని యొక్క నేమ్, బొటానికల్ నేమ్, ఫ్యామిలీ, అవన్నీ కూడా దాని యొక్క హిస్టరీ మొత్తం రాస్తాను అనమాట. దట్ ఈస్ కాల్డ్ హెర్బేరియం, ఏ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్. ఏ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్ హెర్బేరియం. నెక్స్ట్ iconoclast. Iconoclast, one who attacks established and cherished beliefs. అంటే నమ్మకాల మీద, సిద్ధాంతాల మీద దాడి చేసేవారు, వారిని ఐకనోక్లాస్ట్ అంటారు. నెక్స్ట్ illiterate, a person who cannot read or write. నిరక్షరాస్యులు. illiterate means నిరక్షరాస్యులు. a person who cannot read and write. who cannot read or write. చదవడం, రాయడం తెలియని వాళ్ళని illiterates అంటారు. a person who cannot read or write is called illiterate. Next, imminent, about to happen in the immediate future. Imminent means about to happen in the immediate future. అంటే ఇక కొద్ది కాలంలో జరగబోయే పనులు. They are all called imminent actions. Imminent actions. Next, incorrigible. Incorrigible, how people are their behavior that cannot be corrected or changed. How people are their behavior that cannot be changed. It is called incorrigible. అంటే మనం మార్చలేనిది. We cannot change. We cannot change people's behavior. We cannot change people's behavior. So incorrigible means incorrigible means that cannot be changed. That cannot be changed. Next, indefatigable. Indefatigable, able to work for a long time without becoming tired. Indefatigable means able to work for a long time without tiredness. అలసిపోకుండా ఎక్కువ కాలం పనిచేయడం. Generally, village people, they're all, many of them, indefatigable persons. They cannot get to tiredness. They work for a long time. So, indefatigable means they cannot be tired. They cannot get tiredness. They work for long time. Next, indelible. Indelible, a mark that cannot be erased easily. A mark that cannot be erased easily is called indelible. అంటే ఇది మనం దాన్ని చెరపలేం. పెన్తో రాసినాం అనుకోండి పేపర్ మీద, చెరపగలుగుతామా? సో ద పెన్ రైటింగ్ ఈజ్ indelible. So we cannot erase it. We cannot change it. Next, inevitable,
inevitable, inevitable, that which will happen and cannot be avoided. We cannot avoid it. సో మనిషి జీవితం ఉంది, ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల తర్వాత మరణించాల్సిందే. సో ఇట్ ఇస్ కంపల్సరీ, అనివార్యం అనమాట. దాన్ని ఏమంటారు? ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నమాట. తప్పించుకోలేం. వి కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్. డెత్ ఈస్ ఇన్ఎవిటబుల్ టు డెత్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ ఆల్. డెత్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ ఆల్. వి కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్. అంటే అది తప్పించుకోవడానికి వీల్లేదు. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఎవిటబుల్. నెక్స్ట్, ఇన్ఫాలిబుల్, incapable of making mistakes. Infallible. Infallible means incapable of making mistakes. Incapable of making mistakes అంటే ఇది తప్పులు చేయరు. సాధారణంగా అసలు కొంతమంది ఉంటారు, అబద్ధం ఆడరు, తప్పు చేయరు. దే ఆర్ ఆల్ కాల్డ్ ఇన్ఫాలిబుల్ పర్సన్స్. ఇన్ఫాలిబుల్ మీన్స్ incapable of making mistakes. Okay, next, inflammable. Inflammable means a substance that catches fire quickly. Inflammable means a substance that catches fire quickly. అంటే ఇది త్వరగా మంటలు అంటుకునే స్వభావం కలిగినది. ఫర్ ఎగ్జాంపుల్, పెట్రోలియం, కెరోసిన్, alcohol, etc. You can see on the petroleum tanker, diesel tanker or kerosene tanker, inflammable oil is there. Inflammable things on the tanker. On the tanker you can see inflammable. On the tank inside you can see inflammable. Inflammable means a substance that catches fire quickly. For example, gas, LPG gas, kerosene, diesel, petroleum, alcohol, etc. inflammable things. Okay, thank you students, thank you. The remaining one word substitutes we will discuss in the next class.